హాయ్ అండి, నమస్తే. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది అందమైన విశాలమైన సెమీ ఫర్నిచర్డ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందనమాట. కార్ పార్కింగ్ సౌకర్యంతో చాలా అంటే చాలా బాగుందండి. చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ ఏలూరు రోడ్లో సేల్కి వచ్చిందనమాట. కేవలం 23 లక్షలకి బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది. బెస్ట్ ఆఫర్ సేల్ అండి. సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం చూస్తున్నాం అనుకుంటే వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది. సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని, మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంటేనండి. దీంట్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది. చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అనమాట. సో చూస్తున్నారు కదా, క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. మనకి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది. ఈ రోడ్లో కార్లు అయితే రావడానికి అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ టు ఏలూరు రోడ్డు నుంచి రాంవర్పాడ్ రింగ్ నుంచి 5.5 కిలోమీటర్ల దూరంలో నిడమానూరు విలేజ్లో అయితే సేల్కి వచ్చిందనమాట. సో ఇక్కడ మనకి కింద ఫ్లోరింగ్ అనేది పార్కింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ మనకి కార్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది. సో ఇక్కడ మనకి లిఫ్ట్ కూడా ఉందండి. ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందనమాట. వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. సో మనకి 1050 ఎస్ఎఫ్టీ వస్తుంది, 850 ప్లింత్ ఏరియా వస్తుంది. ఇండివిజువల్ షేర్గా 27 స్క్వేర్ యార్డ్స్ అనేది రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట. ఈ ప్రాపర్టీ అనేది ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాటు. ఎంట్రన్స్ సింహద్వారం, టేకుడ్ సింహద్వారం అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి గోల్డ్ అన్నీ కూడా వాల్కరింగ్ అనేది చేసింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కబోర్డ్ వర్క్స్ అంతా కూడా చేసింది. పైన పిఓపి సీలింగ్ కూడా చేసిందనమాట. సో నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు ఒకటి గమనించగలరండి, 23 లక్షలు అన్నది బేసిక్ రిజర్వ్ ప్రైజు. సో ఇది 24 లక్షలు కావచ్చు, 25 లక్షలైనా కావచ్చు. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి బ్యాంక్ ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అని కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ.